మీ పిల్లలు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈ ఆటిజం అంటే ఏంటండి? సో మెయిన్గా ఆటిజం అనేది డెవలప్మెంటల్ డీలే అంటాము. సో యూజువల్గా మనకి ఇవన్నీ డిజార్డర్స్ కిందకి పరిగణిస్తాము. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ అండి. సో ఒకటి ఆర్డర్లో లేని దాన్ని ఆర్డర్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు దీన్ని. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. సో వీటిని డిసీజెస్ కిందకి పరిగణించము. ఇది ఒక డిజార్డర్. అండ్ దీన్ని మనము నార్మల్గా పిల్లలు ఎలా ఉంటారనే దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఆటిజం గురించి కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మెయిన్గా ఆటిజంలో మనకి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. బేసిక్గా ఏంటంటే ఒక కంప్లీట్ స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిపిటేటివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో ఈ ఆటిజం అనేది మనం మెయిన్గా పిల్లల్లో 15 months అబౌవ్ నుంచి చూస్తామన్నమాట సిమ్టమ్స్ వచ్చేసి. సో ఫస్ట్ 1 yearలో వాళ్ళకి ఏంటంటే నార్మల్గా పేరు పిలిస్తే పలకడము అండ్ ఆల్సో కొన్ని వర్డ్స్ అనేవి మాట్లాడటము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ సడన్గా వాళ్ళు మాటలు మాట్లాడడం మానేయటం. సెకండ్ థింగ్ వచ్చేసి ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వకపోవటము సడన్గా జరుగుతుంది. అండ్ నేమ్కి రెస్పాండ్ అవ్వకపోవటం. సో ఇవి మెయిన్ సిమ్టమ్స్ తోటి పేరెంట్స్ అనేది కన్సర్న్. అంటే మీరు అన్నట్టు ఫస్ట్ నార్మల్ గానే ఉంటారా పిల్లలు? ఫస్ట్ నార్మల్ గానే ఉంటారు, సడన్ గా జరుగుతుంది. ఎస్. అంటే ఏ ఏజ్ గ్రూప్ లో జరగొచ్చు అంటారు? మెయిన్ గా 15 months అండి. 15 months. 1 year దాటిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది చూస్తారు. దానికి కారణాలు ఏంటండి? సో మెయిన్ గా కాజ్ అనేది ఇప్పటి వరకు నాట్ డిఫైన్డ్ అండి. ఇడియోపతిక్ కాజ్ అంటాం. అంటే అసలు కాజ్ అంటే ఏంటి తెలీదు. కొంతమంది హెరిడిటరీ వల్ల వస్తుంది అంటారు, మేనరికంలో పెళ్లి చేసుకుంటే వస్తుంది అంటారు, వ్యాక్సినేషన్స్ వల్ల వస్తుందని అంటున్నారు. బట్ దెన్ ప్రతిదానికి 100% ఇదే కాజ్ అనేది లేదనమాట. ఇంకా రీసెర్చ్ వర్క్ దాని మీద నడుస్తుంది. కరెక్ట్గా ఇది కాజ్ అనేది ఇప్పటిదాకా తెలియదు. సో బేసిక్గా ఏంటంటే 15 months నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్గా పేరెంట్స్ ఏంటంటే అప్పటిదాకా పేరుకి రెస్పాండ్ అవుతున్నారు, ఇప్పుడు పేరుకి రెస్పాండ్ అవ్వట్లేదు, పిలిచినా పలకట్లేదు, వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటున్నారు. అండ్ రిపీటెడ్గా కొంతమంది ఏంటంటే వీల్స్ తోటి ఆడుకోవడం కానీ లేదంటే ఒక చిన్న వస్తువు వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాంతో ఎక్కువసేపు కూర్చోవడము అండ్ వేరే ఏ పని మీద కూడా ధ్యాస లేకపోవడం, ఇది మెయిన్గా గమనించి పేరెంట్స్ కన్సర్నింగ్ తోటి వస్తారనమాట. సో దీన్ని మనం ఆటిజం కిందకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ మెయిన్గా ఏంటంటే రిపిటేటివ్ బిహేవియర్ ఒకటి, ఐ కాంటాక్ట్ సరిగ్గా లేకపోవడము, థర్డ్ థింగ్ వచ్చేసి సోషలైజేషన్ అంటే అందరితో మింగిల్ అవ్వలేకపోవటము. ఈ 3 సిమ్టమ్స్ మెయిన్గా ఆటిస్టిక్ కింద వస్తాయి. మీరు అన్నట్టు బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. బ్రెయిన్ డెవలప్మెంట్ కాదండి, డెవలప్మెంట్ ఇప్పుడు మనకి బేసిక్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు బాగానే. ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వటం అనేది లేట్గా ఉంటుంది. ఎస్. సో ఇది మెంటల్ డెవలప్మెంటల్ డిలే అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 14 years ఆఫ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో ఫిజికల్ ఏజ్ 14 years ఉంటుంది, కానీ మెంటల్ ఏజ్ అంటే వాళ్ళకి అర్థమయ్యేదాన్ని అర్థమవుతుంది కానీ రెస్పాన్స్ అనేది 9 years లాగా చేస్తూ ఉంటారు అనమాట. సో అది మనకి చేంజెస్ కనిపిస్తాయి. ఏజ్ గ్రూప్ కి తగ్గట్టు బిహేవియర్ ఉండదు. ఓకే, సో దట్స్ ద రీజన్. అది దాన్ని ఆటిజం కింద తీసుకుంటారు. దానికి ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఉందా? పర్మనెంట్ క్యూర్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే మనకి ఆటిజంలో మెయిన్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కన్సిడర్ చేసుకొని, ఎందుకంటే ఆల్ ద డిసీజెస్ ఆర్ కన్సిడర్ టు బి ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండి. సో ఈ ఆటిజం వచ్చేసి అది కొంచెం మెంటలీ రిలేటెడ్ ఉంటుంది. సో వాళ్ళు ఎటువంటి బిహేవియర్ ఉంది, వాళ్ళు ఏ బిహేవియర్ ప్యాటర్న్లో ఉన్నారు, ఎక్కువగా అల్లరి ఎక్కువ ఉందా లేదంటే వాళ్ళు ఒకటే బిహేవియర్ని ఎక్కువగా రిపీట్గా చేస్తున్నారా, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇండివిజువల్. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇదే సిమ్టమ్స్ ఉంటాయని కాదు. సో ఒకళ్ళు ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ని కిస్ చేయడం ఎక్కువగా ఉంటుంది, సెన్సరీ ఇష్యూస్ అంటారు. సో మెయిన్గా ఏంటంటే కొంతమందికి టచ్ నచ్చదు, కొంతమందికి ఎక్కువగా టచ్ నచ్చుతూ ఉంటుంది, అండ్ కొంతమందికి వాసన అనేది ఎక్కువగా ఇష్టంగా చూస్తూ ఉంటారనమాట. సో పిల్లల్లో ఒక్కొక్క సిమ్టమ్ అనేది ఎక్కువగా ప్రీడామినెంట్ ఉంటుంది. దాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి ఇస్తాము. సో మెయిన్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్
మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. ఇప్పుడు ఈ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు మనం చూస్తే అల్లోపతికి వస్తే వీళ్ళు టెస్ట్లు అవి చేసి దానికి సంబంధించి మెడిసిన్ అనేది రిఫర్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఈ అల్లోపతిలో అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఎలా క్యూర్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు మీరు? సో మెయిన్గా హోమియోపతిలో ఏంటంటే మనకి టెస్ట్లు అనేవి మేము కూడా చేస్తాము. ద థింగ్ ఈజ్ వాళ్ళు ఈ ఆటిజం అండ్ ADHD కేసెస్లో ఎటువంటి టెస్ట్ చేయించినా కూడా వాళ్ళకి అన్నీ నార్మల్ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ ద డెవలప్మెంటల్ డిలే అంటున్నాం. ఇప్పుడు మనకి హైట్ ఎందుకు పెరగట్లేదు అని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ఏమీ ఉండవు. సో అలానే ఇది కూడా అన్నమాట. సో దీన్ని మనము కన్సిడర్ చేయాలి అని అంటే జస్ట్ బై దేర్ సిమ్టమ్స్ అనేది మనం కన్సిడర్ చేసి దాని ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ఇస్తాం. ఇలా కాకుండా వేరే డిసీజెస్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఇట్లాంటివి ఏమున్నా కానీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ అనేవి వచ్చాకనే మెడిసిన్స్ అనేవి ఇస్తాం. రైట్, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో మాట్లాడటానికి. సతీష్ గారు ఉన్నారు కాకినాడ నుంచి. సతీష్ గారు నమస్తే. ఎస్ మాట్లాడండి. డాక్టర్ వినోదిత గారు ఉన్నారు మనతో. హలో మేడం. నమస్తే అండి. అదే మేడం, అంటే కొంచెం బయటికి వెళ్ళడానికి భయంగా ఉంటుంది మేడం. అంటే ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనూ. ఓకే, ఏజ్ ఎంత అండి? ఏజ్ 29 అండి. 28 అండి. 28 ఇయర్సా? అవునండి. 28 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి అలానే ఉందా లేదంటే ఇప్పుడు మధ్యలోంచి స్టార్ట్ అయిందా తనకు ఆ ఇష్యూ? మధ్యలోంచి అంటే నాకు ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే, మీకేనా ప్రాబ్లం? మీకేనా వేరే వాళ్ళకా? ప్రాబ్లం నాకేనండి. అంటే వణుగ్గా ఉన్నట్టు ఉండడం, బయటికి వెళ్ళినా కొంచెం భయంగా ఉండడం అటువంటివి ఉన్నాయండి. సో ఓకే, ఇది ఆటిజం ADHD కిందకైతే కన్సిడర్ చేయలేమండి. కానీ మీకు ఫియర్ అనేది ప్రీడామినెంట్గా ఉంది. దాన్ని కొంచెం బిహేవియరల్ ఇష్యూస్ కింద తీసుకోవచ్చు. అండ్ దాని ద్వారా మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయనేది డీప్గా కేస్ తీసుకొని దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము. సో డోంట్ వరీ, దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. ఓకే మేడం. సో ఆటిజం అనేది మనం చిన్నపిల్లల్లోనే ఎక్కువ నోటీస్ చేస్తాం. ఎస్. ఏజ్ గ్రూప్ అంటే ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత దాన్ని ఆటిజం కింద పరిగణలోకి తీసుకోరండి? ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు. ఇప్పుడు 14 ఇయర్స్ అబవ్ కూడా ఆటిజం వస్తుంది. ఈవెన్ 20 ఇయర్స్ పైన వాళ్ళకు కూడా ఆటిజం ఉంది. సో ఎవరికైనా ఆటిజం ఉంటుంది. ఇప్పుడు మీకు నాకు ఎవరికైనా కానీ అది డామినెన్స్ ఎక్కువగా ఉండదన్నమాట. నార్మల్గా మనకి అన్ని బిహేవియర్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, కానీ వాళ్ళల్లో కొన్ని బిహేవియర్స్ అనేవి రిపిటేటివ్గా ఉంటాయి అన్నమాట. సో దాన్ని కరెక్ట్ చేస్తాం. సో ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా రావచ్చు. మెయిన్గా మనము 1 ఇయర్ అబవ్ నుంచి చూస్తాం అన్నమాట. ఓకే. సో 1 ఇయర్ 12 మంత్స్ దాటింది అని అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఈ ప్రాబ్లం. యూజువల్గా మాట్లాడడం అనేది మనకి 18 మంత్స్ నుంచి 20 మంత్స్ లోపల మాటలు అనేవి రావాలి. సో 1.5 ఇయర్ నుంచి మాటలు స్టార్ట్ అవ్వాలి. సో మాట్లాడటం అసలు మాట్లాడడం రాదు ఫస్ట్ థింగ్. అప్పటిదాకా అమ్మ, నాన్న, తాత ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, కానీ సడన్గా అవి కూడా మానేస్తారు అన్నమాట. సో అది మెయిన్ సిమ్టమ్. సో ఇక్కడ నుంచే మనము ఒకవేళ పేషెంట్ని కానీ తీసుకొని వచ్చినట్లయితే మనం తొందరగా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ ఉన్న సిమ్టమ్స్ని రికవర్ చేసినట్టు అవుతుంది. అదే వాళ్ళు డిలే చేసుకుంటూ వెళ్తే అది కూడా లేట్ అవ్వచ్చు. రైట్. మనం కడిలో డాక్టర్, మీ పిల్లలు ఆటిజం సమస్యతో బాధపడుతున్నట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు మంచి సలహాలు అందించడానికి ఉన్నారు డాక్టర్ వినోదిత గారు. అయితే వినోదిత గారు, మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళ అంటే రెగ్యులర్ స్టైల్లో చేంజెస్ వస్తే ఆటిజం కింద మనం తీసుకోవాలన్నారు కదా మీరు. అంటే లైక్ బిహేవియర్లో చేంజెస్ వస్తే ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందంటారు క్యూర్ అవ్వడానికి హోమియోపతితో? సో మెయిన్గా బిహేవియర్ ప్యాటర్న్ తగ్గాలి అని అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఆటిజం ADHDకి బయట ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో లేదు. సో మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎట్లా ఓన్లీ హైపర్ యాక్టివ్నెస్ తగ్గడానికి వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ఇస్తారు. ఆ డోస్ అనేది ఎంతవరకు వాళ్ళ బాడీలో ఉంటుందో ఆ టైం పీరియడ్ వరకు వాళ్ళకి ఆ హైపర్ యాక్టివిటీ అనేది డౌన్ అవుతుంది. తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ హోమియోలో ఏంటంటే వన్స్ మెడిసిన్ ఇచ్చాక అది తగ్గింది అని అంటే తగ్గుతూనే ఉంటుంది, కానీ అది మళ్ళీ రివర్స్ బ్యాక్ అవ్వదు. ఎలా ఉన్నారో అలా ఆ స్టేజ్కి అయితే రాదు. మళ్ళీ ఒకవేళ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు అని అంటే ఇక్కడే ఉంటుంది. అండ్ దీని గురించి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం కంటిన్యూ చేస్తే కనుక అది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మళ్ళీ రివర్స్ బ్యాక్ అయితే అవ్వదు. ఎస్ అండి. కాలర్స్ ఉన్నారు. వెంకటరమణ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి వెంకటరమణ గారు. ఎస్ మాట్లాడండి. డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. నమస్తే అండి.
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మా అబ్బాయికి 2.3 ఏజ్ అప్పుడు మైల్డ్ ఆటిజం అని చెప్పారు మేడం. ఓకే, ఇప్పుడు ఏజ్ ఎంత అండి? ఇప్పుడు 2.2.5 మేడం. 2.4 ఉంది. 2.6 మేడం. 2.6. ఓకే ఓకే, 3 months అయింది మీకు కన్సిడర్ చేసి మైల్డ్ ఆటిస్టిక్ కింద. అవును మేడం. దాని తర్వాత మేము థెరపీ ఇచ్చాము. ఇది వరకు అయితే ఐ కాంటాక్ట్ లేదు, తర్వాత అబ్జర్వేషన్ లేదు, నలుగురితో మింగిల్ కాలేదు. ఇప్పుడైతే నేర్ రెస్పాన్స్ వస్తుంది, అయి ఉంది, కానీ మాటలు రావట్లేదు. ఓకే, అది ఇక్కడ మీ చూశాను. ఏమైనా ఆటిజం ఏమన్నారు మనకేమన్నా? ఓకే అండి, మెయిన్గా ఏంటంటే చాలా మందికి థెరపీస్ అనేవి ఒక లెవెల్ వరకు పనిచేస్తే కానీ ఆ తర్వాత పనిచేయడం మానేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే మెడిసిన్స్ వల్ల కంప్లీట్గా క్యూర్ అనేది చూస్తాము. ఏంటంటే ఒక లెవెల్ వరకు మీకు థెరపీస్ అనేవి వర్క్ అయినా కూడా ఆ తర్వాత మెడిసిన్స్ వల్లనే మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో మీకు ఇప్పుడు వాడి 3 months అవుతోంది. సో కొంతవరకు చేంజెస్ కనిపించాయి, కానీ మాటలు రావట్లేదు అంటున్నారు కాబట్టి మాటలు రావడానికి కంపల్సరీగా మెడిసిన్స్ అనేది వాడాలి. అది స్పీచ్ థెరపీ ఎంత ఇచ్చినా కూడా కొన్ని వర్డ్స్ మాత్రమే మాట్లాడగలుగుతారు, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది సరిగ్గా ఉండదు, ఎక్కువగా బ్లాబరింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనము నార్మలైజ్ చేయడానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. కంపల్సరీగా ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అండ్ ఉన్న కండిషన్కి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్తాము. అయితే ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లలకి హోమియోపతిక్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేయగలరా? ఎస్, కాకపోతే ఏంటంటే ఆటిజం ADHD వచ్చింది అని అంటే 100% క్యూర్ ఎక్కడ ఉండదు. బట్ దెన్ వీ కెన్ ట్రై అప్ టు 80% నుంచి 90% వరకు వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో ఇందులో ఏంటంటే మనము మెయిన్గా వాళ్ళ ఏజ్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయడానికి మనం మెడిసిన్స్ అనేవి ఇస్తామన్నమాట. సో వన్స్ వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ చేంజ్ అయింది అని అంటే వాళ్ళ ఏజ్ పిల్లలతోటి వాళ్ళు కలుస్తారు, అండ్ సోషలైజేషన్ బాగానే ఉంటుంది, మాటలు కూడా బాగానే మాట్లాడతారు. ఇది నార్మలైజ్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఓకే, ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళు లెర్న్ చేసుకోవటమే వాళ్ళకై వాళ్ళు ఓన్గా. కాగ్నిటివ్ బిహేవియర్ వన్స్ పెరిగింది. కాగ్నిటివ్ బిహేవియర్ అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతుంది అండ్ మీరు రెస్పాన్స్ చేస్తున్నారు, అది ఆ పిల్లల్లో ఉండదు. సో అది వన్స్ ఇంప్రూవ్ అయింది అని అంటే మిగతావన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికే మెడిసిన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్. ఓకే, కాలర్స్ ఉన్నారండి. సోమయ్య గారు ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే అండి సోమయ్య గారు. సోమయ్య గారు నమస్తే. నమస్కారం అండి. ఎస్, మాట్లాడండి. డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. ఓకే ఓకే, నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడండి. నమస్తే. మనవాడికి ఇప్పుడు 4.5 సంవత్సరాలు. ఓకే 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 ఓకే, రైట్ రైట్. 4.5 సంవత్సరాలు వాడికి. ఓకే, సంవత్సరం కాకముందు అంటే 8 నెలలు 9 నెలలు ఉన్నప్పుడే ఓకే, ఐ కాంటాక్ట్, మనం పిలిచినా పలకకపోవడం ఇటువంటివన్నీ ఉంటే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకు, మా అబ్బాయి కన్నా మా కోడకు చెప్పాను, వీడు మామూలుగా లేడు, వీడిని డాక్టర్ చూపించితే మంచిదంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు అట్లాగే అనుకోకండి, పిల్లలకి కొందరికి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి మాట్లాడితే అలా నా పిల్లడికి ఇట్లా వచ్చిందంట, అక్కడ ఇట్లా వచ్చిందంట అని చెప్పారు. కానీ నాకు మాత్రం మనసు ఒప్పుకోలేదు. తర్వాత సికింద్రాబాద్ లో ఉండేటువంటి యూనివర్సిటీకి తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళన్ని టెస్టులు చేసి తల్లికి చెప్పారు, వీడికి మీరు ఐ కాంటాక్ట్ చేతులు పట్టుకొని మనం తిప్పినప్పుడు మన వైపు చూసేటట్టుగా చెయ్యాలి, ఎప్పుడు థెరపీ ఇలా చేస్తుంటే బాగుంటుందని. ఇలా చేసిన కొన్ని రోజుల తర్వాత ఏం అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు పిల్లోడు. తర్వాత ఇప్పుడు చిన్న స్కూల్లో చేర్చాం, వాళ్ళు ఏదో యాక్టివిటీస్ చెప్తున్నారు కానీ మాటలు మాత్రం రావడం లేదు. అని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది ఈ మధ్య. సో ఈ కేసు మెయిన్గా ఆటిస్టిక్ కిందకి తీసుకోవాలండి. సో 4.5 years వచ్చాక కూడా మాటలు రావట్లేదు అని అంటే ఇట్ డస్ నాట్ కమ్ అండర్ మైల్ స్టోన్ డిలే అండి. ఇది ఆటిజం కిందకి తీసుకోవాలి, అండ్ దీనికి తగిన మెడిసిన్స్ ఇవ్వకపోతే ఇది ఫర్దర్గా ఇలానే డిలే అవుతుంది, అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా మాటలు రాకుండా ఉంటాయి. సో ఈ ఏజ్లోనే కొంచెం తొందరగా మెడిసిన్స్ అనేది వాడినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్లోనే మాటలు రావటం, అండ్ ఆల్సో సెంటెన్సెస్ ఫార్మేషన్ సరిగ్గా ఉండటము, ఊరికేనే ఏది పడితే అది మర్మర్ చేయకుండా ఉండటం అనేది మీకు హెల్ప్ అవుతుంది మెడిసిన్స్ వల్ల. సో తొందరగానే మెడిసిన్స్ వాడటం స్టార్ట్ చేయండి. రైట్ అండి. చాలామందికి ఒక ప్రశ్న,
ఏంటంటే ఇప్పుడు ఈ ఆటిజం సమస్య నుంచి బయటపడటం ఓకే, కానీ ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఆటిజం సమస్యని క్యూర్ చేసే విషయంలో సక్సెస్ రేట్ ఎంత అంటే ఏం చెప్తారు? మెయిన్గా మనకి సక్సెస్ రేట్ 90% ఉందండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలు ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆటిజం తోటి వస్తున్నారు. బికాస్ అవేర్నెస్ అనేది పెరిగింది. బిఫోర్ కోవిడ్ అసలు ఆటిజం ADHD ఏంటి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆఫ్టర్ కోవిడ్ ఏంటంటే మనకి ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఉండటం వల్ల, వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఏమో కానీ పిల్లలలో ఆటిజం ఉందనేది బయట పడుతుంది. అండ్ ఆల్సో చాలామంది ఆఫ్టర్ కోవిడ్ వస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి అవగాహన పెరిగి అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఈవెన్ 18 years ఉన్న వాళ్ళకు కూడా ఆటిజం అనేది తగ్గడం చూస్తున్నాము. అండ్ మన దాంట్లో మెయిన్గా 90% అండ్ అబవ్ మనకి సక్సెస్ రేట్స్ అనేవి ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మీరు ఒకసారి అప్రోచ్ అయితే మీకే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో వాడిన వాళ్ళకు కూడా మీకు చెప్తారు ఎలా ఉంది అనేది అండ్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది అనేది కూడా. ఎస్ సార్. సో రిఫరెన్సెస్ కూడా ఉంటాయి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి. రైట్ అండి, ఇక కాలర్స్ ఉన్నారు. వేణుగోపాల్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు నమస్తే. ఎస్ మాట్లాడండి. డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏం లేదండి, మా మేడంకి ఆల్రెడీ ఇంతకుముందు మైగ్రేన్ అని ఒక 2-3 years మెడిసిన్ ఇప్పించానండి. ఓకే. అది కొద్దిగా తగ్గి కొద్దిగా రిలీఫ్ అనిపించింది. ఓకే. ఆ తర్వాత వచ్చేసి నడుము నొప్పి కానీ ఒక 1.5 year అది కూడా మెడిసిన్ ఇప్పించానండి. ఓకే. కానీ ఏం తగ్గలేదండి. అది ఓకే. బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా అదే నొప్పి ఉంది. అసలు టైం అయిపోయింది. ఆ నొప్పి అట్లే ఉందండి. దాని గురించి ఇప్పుడు లైవ్ లో చూసి మాట్లాడదాం ఒకసారి మేడంతోనైనా. ఓకే అండి. సో మనకి నడుము నొప్పికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డిస్క్ బల్జ్ అవ్వచ్చు, డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ అవ్వచ్చు, లేదంటే మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కూడా మనకి నడుము నొప్పి అనేది రావచ్చు అనమాట. సో ఏ రీజన్ వల్ల మీ ఆవిడకి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది కన్సిడర్ చేసుకొని ఎంత టైం పడుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తాము. సో పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే ఇంకా డీటెయిల్గా ఎంత టైం పడుతుంది అనేది చెప్తాం. తప్పకుండా తగ్గుతుంది. ఈ ఆటిజంకి ADHDకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారండి? మెయిన్గా ఆటిజంలో మనకి రిపిటేటివ్ బిహేవియర్ ఒకటి, సోషలైజేషన్ లేకపోవడము, అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని సెన్సరీ ఇష్యూస్ ఉండడం అనేది ఆటిజంలో సిమ్టమ్స్. అండ్ అదే మనకి ADHDలో ఏంటంటే 5 minutes కూడా ఒక దగ్గర కూర్చోరు. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఒక్క పని 5 minutes కంటే ఎక్కువ చెయ్యరు. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంపల్సివ్నెస్ ఉంటుందన్నమాట. ఏదన్నా ఇరగొట్టడం కానీ, లేదంటే హ్యాపీనెస్ వస్తే ఎక్కువగా హ్యాపీనెస్ అవ్వటము, ఏడుపు వస్తే ఎక్కువగా ఏడ్చడం. సో ఇలాంటి మనకి పొలారిటీస్ అనేవి చాలా హైలో ఉంటాయి. ఈ చేస్తే ఒకటే పని హైలో చేయటం, ఇది మనకి ADHDలో ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్గా పేరులోనే చూసుకున్నట్లయితే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే మనకి అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ హైపర్ యాక్టివ్ లెవెల్స్ అంటే ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరగడము, ఊరికనే జంప్ చేయడము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇవన్నీ మనము ADHDలో చూస్తాము. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్షియేటివ్ పాయింట్స్ అన్నమాట. ఇవి మనం చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. కాంచీపురం నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి బాలకృష్ణ గారు. నమస్కారం. ఎస్ మాట్లాడండి. డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, చెప్పండి. మా పాప గురించి అడగాలనుకుంటున్నాను మేడం. చెప్పండి. మా పాప వయసు ఇప్పుడు 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది మేడం. 10వ సంవత్సరం మేడం. ఓకే. ఇంతవరకు అది మాటలు రాలేదు, ఐ కాంటాక్ట్ లేదు మేడం. ఓకే. అది మాటలు రాలేదు, ఐ కాంటాక్ట్ లేదు. ఓకే. నేను చెప్పే కొంచెం అర్థం అవుతుంది మేడం, కానీ తనకి కావాల్సిందే చెప్పట్లేదు మేడం. ఓకే. సో మెయిన్ సిమ్టమ్ చేసుకోలేకపోతుంది. ఓకే, ఇది ఆటిజం కిందకే కన్సిడర్ చేయాలి. అండ్ ఏజ్ కూడా 10 years అంటున్నారు. ఇంకా డిలే చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ మనకేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగాలి. సో అలా వాళ్ళ ఏజ్ పిల్లలతోటి కొంచెం మింగిల్ అవ్వటం ఇవన్నీ జరగాలి. అది జరగకపోవడం వల్ల మనకేంటంటే ఇక్కడ ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్లో కూడా ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని మనము నార్మలైజ్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకసారి అప్రోచ్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాము. సార్ ఈ ఆటిజం కావచ్చు, ADHD ఈ రెండు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమన్నా లైక్ అటాక్ అయ్యే అవకాశం ఉందంటారా?
ప్రెగ్నెన్సీ టైంలో అటాక్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇంకా క్లియర్గా నేను మాట్లాడతాను. మెయిన్గా మనకి గర్భ సంస్కారం అని ఒకటి ఉంటుందన్నమాట. సో బేసిక్గా పురాణాలలో తీసుకుంటే ఇప్పుడు మనకి అర్జునుడు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ తల్లి మొత్తం పద్మవ్యూహం గురించి చెప్పింది అని అంటారు. సో ఇది ఆయనకి అర్థమవుతుంది. అలానే మనకి ఎవ్రీ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మదర్ ఎట్లాంటి ఎమోషన్స్ అయితే ఫీల్ అవుతారో అది మన బేబీ మీద ఇంపాక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో మెయిన్గా మదర్స్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇట్లాంటి ఇష్యూస్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మనకేంటంటే పిల్లలకి ఆ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీ టైంలో లేకపోయినా వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మదర్ మెంటల్ హెల్త్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫిజికల్ హెల్త్ ఎంతైతే ఇంపార్టెంటో అలానే మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుంటూనే మీరు ప్రెగ్నెన్సీ అనేది చూసుకోవాలి. మీ స్ట్రెస్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. దానికి కూడా ఒకవేళ మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, డిప్రెషన్లో ఉన్నారు అని అంటే యూ సీక్ హెల్ప్. మేము ఇక్కడ ఉన్నాము అండ్ దానికి తగిన ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంది కాబట్టి అప్రోచ్ అయితే మీకు ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడము అండ్ మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకుంటాము. ఎస్ అండి, కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి హరిత గారు. హరిత గారు నమస్తే. ఎస్ మాట్లాడండి, డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం పాపకి యాక్చువల్లీ 4 years కంప్లీట్, 5 years 2021 కోవిడ్. ఓకే. సో మాట్లాడుతుంది కానీ కొంచెం నత్తిగా వస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే తను చెప్తుంది వాష్రూమ్ కి అని, కాకపోతే ఏంటి అంటే తన పనులు తను వేరే వాళ్ళ పిల్లలతో పోల్చుకుంటే అది కొంచెం లోలో ఉంటుంది మేడం. ఓకే, ఇట్ క్యాన్ బి కరెక్టెడ్ అండి, నాట్ టు వరీ. ఇట్ ఈస్ మైల్డ్ ఆటిస్టిక్ అండ్ ADHD రెండు ఉన్నాయి. సో దాన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు. మైల్డ్లో ఉంది కాబట్టి తొందరగా అవుతుంది. మీరు తొందరగా అప్రోచ్ అయితే మీకు రిజల్ట్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో కాంప్లికేషన్ పెరిగే లోపల మీరు దాన్ని నార్మలైజ్ చేసుకోవడం మంచిది. ఎస్ అండి, ఈ ఆటిజం సమస్య ఉన్న పిల్లలు కావచ్చు, ADHD ఈ రెండు సమస్యలు ఉన్న పిల్లల్ని అంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు, థెరపీస్కి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. ఈ థెరపీస్ అనేవి ఎంత మేర ఉపయోగపడతాయి? అంటే హోమియోపతి ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా థెరపీస్ ఉంటాయా? మీరు సజెస్ట్ చేస్తారా, మీరు కూడా చేస్తారా? అందరు పేషెంట్స్కి థెరపీస్ హెల్ప్ అవుతాయని కాదు. బికాస్ ఇందాక మాట్లాడుకున్నట్టు కాగ్నిటివ్ బిహేవియర్ అనేదే చాలా లో ఉంటుంది. అది పెరగాలి అని అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. థెరపీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థం కాకపోతే ఎంతవరకు ఎక్కుతుంది వాళ్ళకి. సో మెయిన్గా ఏంటంటే అది కరెక్ట్ చేయడానికే మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి డోంట్ నీడ్ థెరపీస్ అండి. సో సగం మందికి అసలు థెరపీస్ ఇచ్చినా కూడా యూజ్ లేదు. చాలా మంది కేసెస్ అలానే ఉన్నాయి. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి థెరపీస్ ఇచ్చాము అయినా మాకు ఎటువంటి యూజ్ లేదు, మాటలు రాలేదు, బిహేవియర్ కూడా అలానే ఉంది అని అంటారు. సో మెయిన్గా ఏంటంటే మెడిసిన్ వల్ల ఆ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వటము, ఆ తర్వాత మీరు థెరపీస్ ఇప్పిస్తే మీకు ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే కాగ్నిటివ్ బిహేవియర్ పెరగడం వల్ల వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. అండ్ అర్థం చేసుకునే కెపాసిటీ పెరగడం వల్ల ఆ థెరపీస్ కూడా కొంచెం తొందరగా ఇంపాక్ట్ అవుతాయి. ఓకే, యూస్ఫుల్ ఉంటుంది అంటే మెడిసిన్ వల్ల ఏదైనా కావచ్చు. రైట్ అండి, కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి శోభా గారు. శోభా గారు నమస్తే. శోభా గారు. హలో. ఎస్ నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ వినోదిత గారు ఉన్నారు. ఓకే అండి, మాట్లాడు. నమస్తే అండి. హలో. అది మా మనమడు ఉంటాయండి 6 years. ఓకే. తను 1.5 year వరకు కొంచెం మాట్లాడితే సడన్ గా బంద్ అయినవి. ఓకే. ఇప్పుడు మనల్ని అదే ఏం చెప్పినా కొంచెం గుర్తుపట్టాడు, ఇది కాదు మాటలు మొత్తం పోయినాయి. ఓకే, ఇది మనం ఒకసారి డీటెయిల్గా చూడాలి. ఓన్లీ ఆటిస్టిక్ ఉందా, ADHD ఉందా అనేది కూడా క్లియర్గా ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మెయిన్గా అయితే ఆటిస్టిక్ సిమ్టమ్స్ డామినెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ మాటలు అనేవి సడన్గా స్టాప్ అయింది అన్నప్పుడే మీరు కొంచెం కేర్ తీసుకొని తొందరగా తెచ్చుంటే ఈ పాటికి తనకి మిగతావన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఒకసారి మనము దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతవరకు మనకి క్యూర్ అనేది అవుతుంది అండ్ ఆల్సో ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్తాము. ఎస్ అండి, మీరు అన్నట్టు స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది, కొంచెం టైం డ్రాగ్ అయిన తర్వాత స్టేజ్ ఉంటుంది. ఏ టైంలో పిల్లలకి ఆన్ టైం తీసుకొస్తే మెడికేషన్ కోసం బెటర్ అంటారు? అలాగే లేట్ చేసే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు పట్టించుకో? లేట్ అంటే ఇప్పుడు మనకి స్టేజెస్ అని కాదండి, ఇప్పుడు ఇది ఏజ్కి రిలేటెడ్ ఇష్యూ కదా. ఇప్పుడు మనకి సేమ్ సిమ్టమ్స్
ఒక 15 ఇయర్స్ ఏజ్లో ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తారో అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీమేల్స్ అయితే వాళ్ళకి మెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అక్కడ నుంచి ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అదే మేల్స్లో ఏంటంటే అందరితో కలవకుండా ఉండడం, అసలు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటము, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండడం. సో ఇటువంటి సోషల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. సో మనము చిన్న ఏజ్లోనే దాన్ని కరెక్ట్ చేస్తే ఏజ్ పెరిగే కొద్ది కాంప్లికేషన్స్ ఉండవు. సో మదర్స్కి పేరెంట్స్కి మెయిన్గా చాలా బరువుగా అనేది ఉండదన్నమాట. పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉండాలి. అలా కాకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ వీళ్ళే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సోషల్ ఇంపాక్ట్ అనేది కొంచెం నార్మలైజ్ చేయడానికి ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకొస్తే మనకి రిజల్ట్ అనేది తొందరగా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ ప్రకారంగా బిహేవ్ చేయడం అనేది చూస్తాం. అదే ఏజ్ పెరిగినాక కూడా రిజల్ట్స్ అనేవి తొందరగానే ఉంటాయి, కానీ ఆ ఏజ్కి తగ్గట్టు కొంచెం మనకి తొందరగా రిజల్ట్ అనేది రాదు, డీలే అవుతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇందాక నుంచి. రైట్ వినోదిత గారు, మంచి విషయాలు.